హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో నేను నిన్న ఎస్టర్డే వీడియోలో చెప్పాను కదండి, ఒక ప్యాక్ చాలు అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్గా వర్క్ అవుతుందని చెప్పాను కదా. సో ఆ హెయిర్ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తున్నాను అండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ హెయిర్ ప్యాక్ కోసం ముందుగా మనకు కావాల్సినవి మందారం ఆకులు అండి. మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కదా. సో మీ జుట్టు తగ్గట్టు మందారం ఆకులు తీసుకోండి. అంటే మీకు జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ క్వాంటిటీలో దానికి తగ్గట్టు మందారం ఆకులు అనేటివి తీసుకోండి. అదేవిధంగా నేను 2 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల పెరుగు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. మెంతుల్ని పెరుగులో మందారం ఆకుల్ని వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మెంతులు పెరుగును కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా చేసుకోవాలి పేస్ట్ని. ఇప్పుడు నేను జుట్టుకి అప్లై చేసుకుంటున్నాను అనమాట. నేను జుట్టుని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను. మిడిల్ నుంచి డివైడ్ చేసేసి ముందుగా చిక్కు అంతా తీసుకుంటున్నాను. మనం చిక్కు అంతా అంటే ఒకసారి దువ్వెంత దువ్వుకొని మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా అప్లై చేసుకోవడానికి నేను ఇక్కడ ఆయిల్ని అప్లై చేసుకున్నానండి. అంటే ఆల్రెడీ నా జుట్టుకి ఆయిల్ ఉంది. సో అలా అయినా అప్లై చేసుకోవచ్చు ఈ ప్యాక్ని. మీరు ఒకవేళ హెడ్ బాత్ ఉంటుంది కదా, తల స్నానం చేసినట్టు జుట్టు ఆయిల్ అప్లై చేయకుండా అలాగ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఆయిల్ అప్లై చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకపోయినా పర్వాలేదు, ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు మనము. సో నేను మిడిల్ పార్ట్ను అప్లై చేసుకుంటున్నాను. అంటే మిడిల్ పాపిడి ఉంటుంది కదండి, అక్కడ అప్లై చేసుకుంటున్నాను. తర్వాత నుంచి ఒక సైడ్ అంతా అప్లై చేసుకోవాలి. తర్వాత ఇంకో సైడ్ అంటే జుట్టుని పాయలుగా డివైడ్ చేసుకొని అప్లై చేసుకోవాలండి. సో సెల్ఫ్గా మనము అప్లై చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉంటుంది. సో ఎవరి హెల్ప్ అన్నా తీసుకొని ఇంట్లో వాళ్ళది అప్లై చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో నేనే అప్లై చేసుకున్నాను కాబట్టి నాకు కొద్దిగా కష్టంగానే ఉంది. సో వీలైనంత వరకు నాకు అంటే అవైలబుల్గా బట్టి నేను అప్లై చేసుకుంటున్నా. పాయలుగా డివైడ్ చేసుకొని జుట్టుని సో మొత్తం అండి స్కాల్ప్కి మొత్తం అప్లై చేసుకోవాలి నీట్గా, కొద్దిగా కూడా స్పేస్ వదలకుండా. సో ఇలా అప్లై చేసుకుంటున్నా. అండ్ మనకు జుట్టు అంత కింద పెట్టిన తర్వాత ఇలా పార్ట్ ఉంటుంది కండి, ఇక్కడ కూడా అప్లై చేసుకోవాలి. సో స్కాల్ప్కి ఎక్కడ కూడా కొద్దిగా కూడా గ్యాప్ ఉండకుండా నీట్గా అప్లై చేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ అనేది. సో హెయిర్ ప్యాక్ అనేది మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి మన హెయిర్ గ్రోత్కి. అండ్ ఆల్రెడీ ఊడిపోయిన జుట్టుకి కూడా రీగ్రోత్ అవ్వడానికి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీరు ఈ ప్రాసెస్లో కనుక మీరు అప్లై చేసుకున్నారనుకోండి, డెఫినెట్గా మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ క్యూర్ అయిపోతాయి అన్నమాట. సో నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ రీగ్రోత్ అవ్వడానికి కూడా. సో నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీరు ఫాలో అవ్వండి. ఈ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసేటప్పుడు ఇలా పాయలుగా డివైడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి. సో మనం హెయిర్ ప్యాక్లో మందారం ఆకు యూజ్ చేసాం కదా, అది మనకు హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి. సో మన హెయిర్కి బూస్ట్ లాగా వర్క్ అవుతుందన్నమాట. అండ్ ఇందులో అమినో యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ హెయిర్ కూడా స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల. అండ్ మన స్కాల్ప్లో అంటే కొంతమందికి డాండ్రఫ్ ఉండి, కొంతమందికి పొట్టుగా ఉండి ఇచ్చింగ్నెస్ ఉంటుంది కదా, దానికి కూడా మంచి రెమెడీగా వర్క్ అవుతుంది హెయిర్ ప్యాక్ అనేది. అండ్ హెయిర్ లాస్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఈ మందారం ఆకు అనేది. అండ్ మనకి చాలామందికి త్వరగా జుట్టు అనేది తెల్లబడుతుంది కదా, సో అలా తెల్లబడకుండా ఉండడానికి అండ్ మంచి కండిషనర్గా కూడా హెల్ప్ అవుతుంది ఈ మందారం ఆకు అనేది. సో జుట్టు మూలాలు స్ట్రాంగ్గా ఉండడానికి మనం స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు జుట్టు స్కాల్ప్ నుంచే కదా బాగా గ్రో అయ్యేది. సో అందుకనేసి అక్కడ స్ట్రాంగ్గా ఉంటే కనుక మనకి హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది అనమాట. సో జుట్టు పెరుగుదలకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. మనకి డాండ్రఫ్ ఏదైనా ఉంటే కనుక, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందన్నమాట హెయిర్ ప్యాక్ అనేది. అండ్ పెరుగు కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ ఈ పెరుగులో విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. ఇవి మనకి గుడ్ ఇమ్యూని సిస్టమ్ లాగా పనిచేస్తాయన్నమాట, మన హెయిర్కి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తాయి. సో ఇది కూడా మనకి డ్రైగా అంటే కొంతమంది జుట్టు అనేది త్వరగా డ్రైగా అయిపోతుంది చూడండి, అలాంటి వాళ్ళకి కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ డల్గా అంటే ఊరికే జుట్టు ఏమంటారు గడ్డిలాగా తయారైపోతుంది కదా, అలాంటి వాళ్ళకి బాగా మంచి కండిషనర్గా హెల్ప్ అవుతుంది హెయిర్ ప్యాక్. ఇందులో పెరుగు యూజ్ చేసాం కాబట్టి. సో ఈ పెరుగు కూడా మనకి మంచి షైనింగ్గా యూజ్ అవుతుందంటే మన హెయిర్ అనేది షైనింగ్ అవ్వడానికి అండ్ హెయిర్ స్ట్రాంగ్గా తయారవడానికి ఇది కూడా మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది అనమాట పెరుగు కూడా. అండ్ మనం ఈ హెయిర్ ప్యాక్లో మెంతులు కూడా యూజ్ చేసాము. సో ఈ మెంతులు అనేది నిజంగానే చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి. అండ్ ఇది మెంతులు అనేది మన హెయిర్ని
హెయిర్ లాస్ అవుతుంది కదా, అది అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట హెయిర్ లాస్ని. అండ్ హెయిర్ని రీగ్రోత్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ 3 కూడా అంటే మనం మందారం ఆకులు, మెంతులు, పెరుగు ఈ 3 కూడా మన హెయిర్కి అనేది హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి అండ్ హెయిర్ లాస్ని కంట్రోల్ చేయడానికి హెయిర్కి మంచి కండిషనర్గా వర్క్ అవుతాయి అన్నమాట. సో చూడండి, నేను ఈ విధంగా స్కాల్ప్కి అప్లై చేస్తున్నాను. అంటే ఇలా ఫింగర్స్ అన్నామనుకోండి, ఎక్కడైనా ఒకవేళ ఇన్ కేసు ఈ ప్యాక్ అనేది అంటుకోకుండా ఉంటే ఇలా ఫింగర్స్తో అన్నామనుకోండి, బాగా వెళ్ళిపోయి మనకి హెయిర్కి బాగా పడుతుంది. అదేవిధంగా హెయిర్కి, స్కాల్ప్కి మాత్రమే కాకుండా జుట్టుకు చివర్ల వరకు కూడా ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని నేను అంత ముడి చుట్టుకుంటున్నాను. అంటే ఇలా అప్లై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మీకు ఏమైనా గ్యాప్స్గా అనిపిస్తే కనుక అక్కడ కూడా అప్లై చేసుకుని చూడండి. నేను బ్యాక్ సైడ్ కూడా బాగా అప్లై చేసుకున్నాను హెయిర్ ప్యాక్ని. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలి అంతా కూడా ప్యాక్ అనేది. ఇలా అప్లై చేసుకొని 1 అవర్ వరకు మనం ఇలానే ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుంటే కనుక మన హెయిర్కి అనేది బాగా పడుతుంది అనమాట. సో ఒకవేళ మీరు అంత టైం లేదనుకుంటే అట్లీస్ట్ 40 మినిట్స్ వరకన్నా ఈ హెయిర్ ప్యాక్ని తలపైన ఉంచుకోండి. సో మీరు వెంటనే క్లీన్ చేసి అనుకోండి, ఒకవేళ పట్టించిన ఒక 20 మినిట్స్కి అలా సో ప్యాక్ వేసుకొని కూడా వేస్ట్ అవుతుంది. సో కనీసం అంటే 40 మినిట్స్ వరకు అయినా మన హెయిర్ ప్యాక్ని అలానే ఉంచుకోవాలి. 40 మినిట్స్ తర్వాత మామూలు షాంపూతోనే క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, స్నానం చేసిన తర్వాత మనకి ఇంకా మందారం ఆకు, మెంతులది కొద్దిగా పొట్టుగా ఉంటుంది. సో మనం ఎంత వాటర్తో కడిగినా ఆ పొట్టు అనేది పోదు. మీరు దానికేం కంగారు పడాల్సిన అవసరం లేదు. స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ విధంగా టవల్తో అనండి. టవల్తో ఒకసారి ఇలా అనేసిన తర్వాత మీకు మొత్తం రాలిపోతుంది, జుట్టులో ఏమీ ఉండకుండా. అండ్ జుట్టు ఆరిన తర్వాత చూడండి ఎంత షైనింగ్ అవుతుందో. నా జుట్టుకి అయితే మంచి కండిషనర్గా వర్క్ అయిందండి. అండ్ షైనింగ్ కూడా చూడండి, బాగా మీకు దగ్గరగా చూపిస్తున్నాను. బాగా షైన్ అవుతుంది జుట్టు కూడా. సో మీరు తప్పక ట్రై చేయాలండి. మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు డెఫినెట్గా ఈ ప్యాక్ని ట్రై చేయండి. సో జుట్టు చూడండి చాలా బాగుంది కదా. మీలో ఎవరికైనా జుట్టు హెయిర్ లాస్ అవుతున్నా, సో డాండ్రఫ్, ఇచ్నెస్, ఏ ప్రాబ్లం ఉన్నా ఈ హెయిర్ ప్యాక్ అనేది డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు అందరికి యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.